ఇంట్లో పోలీస్వర్గ దీపాలు ఎలా వెలిగించుకోవాలంటే, మీ ఇంట్లోనే ఒక రాగి పాత్రలో గానీ, ఇత్తడి పాత్రలో గానీ నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో అరటి దొప్పల్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి. అయితే అరటి దొప్పలు అందుబాటులో లేవనుకోండి, అప్పుడేం జేయాలి? అరటి దొప్పలు అందుబాటులో లేకపోతే, రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి, ఆ నీళ్ళల్లో ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచండి. ఆ పళ్ళెంలో అయినా సరే ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు, పువ్వొత్తులు 33 వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా కార్తీక అమావాస్య మర్నాడు మార్గశిర పాడ్యమి, పోలి పాడ్యమి రోజు ఇలా దీపాలు వెలిగిస్తే వీటిని పోలీస్వర్గ దీపాలు, పోలి పాడ్యమి దీపాలు అనే పేర్లతో పిలుస్తారు. ఈ దీపాలు వెలిగించుకుంటే కార్తీక మాసం 30 రోజులు దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది. సమస్త శుభాలు చేకూరతాయి. జన్మజన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒకవేళ నదికి వెళితే మాత్రం నదిలో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాక మీకు వీలైతే నదీ తీరంలో 365 ఒత్తుల దీపాలు కూడా వెలిగించుకోండి. ఉసిరిక దీపాలు వెలిగించుకోండి. పిండి దీపాలు వెలిగించుకోండి. ఈ పోలిపాడ్యమి రోజు నదీ తీరంలో ఏ దీపాలు వెలిగించినా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక అమావాస్య, పోలిపాడ్యమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.